టెంపుల్కి చుట్టుపక్కల కూడా కొన్ని టెంపుల్స్ కట్టారు. ఇటువంటి టెంపుల్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్. అది చూస్తున్నాం కదండి, వచ్చేసాము. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు వి థింక్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో యాదాద్రి టెంపుల్కి అతి సమీపాన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపించాలనుకుంటున్నాము. లెట్స్ గో, కొంచెం ముందటికి వెళ్దాము. మనం చూస్తున్నట్టు ద్వారా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేది. ఇది రాయగిరి ఫ్లైఓవర్ ముందట చూస్తే ఫ్లైఓవర్ ఎక్కడం, ఇదేమో కిందికేని వెళ్ళాలండి. మనం కొద్దిగా ముందటికి వెళ్తే ఫ్లైఓవర్ కిందికేని దారి ఉంటుంది. రాయగిరి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడైతే కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీళ్ళ జీవనాధారం టాంగాస్. మనం యాదగిరిగుడికి వెళ్ళినప్పుడు పాతగుట్టకి వెళ్తాం కదా, ఈ టాంగాస్ మీదనే వెళ్తాము. ఇదే మనం వెళ్తున్న దారి. ఈ ఇల్లులను దాటుకొని కొంచెం దూరం వెళ్తే టెంపుల్కి అయితే వెళ్తాము. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కానీ ఇదే రాయగిరి రైల్వే స్టేషన్. చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనం కొద్ది దూరం ముందటికి వెళ్తే కింద నుంచి మెట్ల దారి ఉంటుంది. మెట్లు కనబడుతున్నాయండి, ఇదే మెట్లు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు రైట్లో మనం వచ్చి కోనేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. టెంపుల్కి చుట్టుపక్కల కూడా కొన్ని టెంపుల్స్ కట్టారు. ఈ టెంపుల్ వచ్చేసి అది చాలా పురాతనమైన టెంపుల్. ఇది యాదాద్రి టెంపుల్ ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చూస్తున్నాం కదా, మన ఇది రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ అవతలికి వెళ్తే కోనేరు ఉంటుంది. కోనేరులో స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు చక్రతీర్థం కూడా అక్కడే నిర్వహిస్తారు. ఓకే, మనం ఇక్కడ టెంపుల్ని చూసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి చక్రతీర్థం జరిగే ఆ కోనేరుని కూడా మీకు చూపిస్తాము. దానికైతే మనం చూస్తున్నటువంటి టెంపుల్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరికి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదండి ఆంజనేయ స్వామిని. మనము ఎన్ని టెంపుల్లలో చూసినా కూడా ఆంజనేయ స్వామి ఇట్లా సైడ్కు ఉన్న విగ్రహమే కనబడుతుంది, కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి ఎదురుగా శ్రీరామునికి అయితే ఎట్లా మొక్కుతున్నారో ఆ అవతారంలో అయితే ఇక్కడ ఇప్పుడైతే మనం చూసాం కదండి. లోపల వెంకటేశ్వర స్వామి పద్మనాభ స్వామి అవతారంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. కొద్దిగా మనం ముందటికి వెళ్తే ఇక్కడ అప్పుడు నిర్మించినటువంటి బావి కూడా ఉన్నది. ఇక్కడ బావి కూడా ఉన్నది. బావి కూడా చూసేద్దాము. చూడండి, బావి నీళ్ళైతే లేవు, కొంచెం అంతా పూడుకపోయి ఉన్నది, కానీ మొత్తము రాతి కట్టడంతో కట్టారు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మన సాయి డ్రోన్ బాయ్ ఫస్ట్ టైం వచ్చాడు. తమ్ముడు డ్రోన్ తీస్తాడు. ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్లు కూడా తీశాడు. ఫుల్ లెంత్ వీడియోలో చూడండి. చూసి మన గురించి కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ గురించి కూడా కామెంట్స్కి అయితే కంపల్సరీ పెట్టండి. మనం కొంచెం ముందటికి వెళ్దాం. ఇక్కడ మెట్లు ఉంది. ఇక్కడ మెట్లు నుంచి స్టార్ట్ అయ్యేసి ఆ పైన కనిపిస్తున్న టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అవి చూస్తున్నాం కదండి, వచ్చేసాము. టెంపుల్ పైకి వెళ్ళడానికి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం ముందటికి వెళ్తే అయితే మెట్లు స్టార్ట్ అవుతాయి. దాదా చూడండి, ఇక్కడ మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇక్కడే చెప్పులు కూడా ఇక్కడే ఇచ్చిపెట్టేసి వెళ్దాం. ఇక్కడ ఇచ్చిపెట్టేద్దాం చెప్పులు. సాయి టెంపుల్ చూస్తున్నారు కదండి, ఇది మెట్లు స్టార్టింగ్లో. సరే వెళ్దాం రండి. అది చూడండి, మెట్లకే దారిలో మళ్ళీ మనకు కనిపించింది జానపండ్ల చెట్టు. ఇదైతే మనకు ఫేవరెట్. మళ్ళీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చూశారు కదా, ఇక్కడ ఎక్కువ కూడా మొత్తం అటవీ ప్రాంతంలోనే దొరుకుతాయి ఇవి. చూడండి, ఇక ఇక్కడ కూడా ఇప్పుడు అంతా కదా ఖర్చుగానే ఉన్నాయి. ఒక నెల పడుతుండొచ్చు
టేస్ట్ సూపర్. చిన్నప్పుడు అయితే వీటితో బాగా ఆడుకునేది. ఇట్లా గాల్లోకి వేస్తే కిందికి వచ్చేస్తుంది. వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందండి. నిన్న మొన్న అయితే 40-42 డిగ్రీస్ ఎండ ఉండే. ఈరోజు మార్నింగ్ అయితే వర్షం పడింది. వర్షం పడి కొంచెం కూల్ ఉంది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయగలుగుతున్నాం. లేకపోతే నిన్న మొన్నట్లాగా ఉంటే మాత్రం అంత వేడిలో ఈ కొండలలో ఈ షూటింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. ప్రదేశం ఉంది చూడండి. అక్కడ టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ రథము, దాని ఎదురుగానే కోనేరు. ఇక్కడ ఫిబ్రవరిలో స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు ఆ కోనేరులో చక్రతీర్థం చేస్తారు స్వామివారికి. ఇది చాలామంది కూడా గుట్ట యాదాద్రికి దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ ప్లేస్ విజిట్ చేస్తుంటారు. ఏమి అప్పుడే దమ్ము తీస్తున్నావు? ఎంత దూరం వచ్చావు? లేవాలి నడవాలి. ఇన్ని మెట్లకే కష్టపడుతున్నావు. తిరుమల కొండ ఎట్లా ఎక్కుతావు? ఇప్పుడు ఇక్కడే మనోడు చూడండి, ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఇంత కష్టపడుతుండు. తిరుమలకు పంపిస్తే అయితే మనోడి అక్కడే. అందుకే అంటారు ఏవి లావుగా ఉండదు, ఇలా సన్నగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లావు ఉన్నామనుకోండి 10 మెట్లకు కూర్చోవాల్సిందే. వ్యూ అయితే చాలా బాగుందండి. ప్రకృతి కూడా చాలా మంచిగా ఉన్నది. చాలా చల్లని వాతావరణం, పచ్చని చెట్లు, వాతావరణం అయితే చాలా బాగుంది. వచ్చేసామా? ఓకే, దగ్గరలో ఉన్నామండి. ఇంకా కొద్దిగా ఉన్నది. వాస్తవానికి కూడా కింద నుంచి చూస్తే దగ్గరలోనే ఉన్నది అనుకున్నాం, కానీ మనం మూవ్ అవుతున్న కొద్దీ దూరం అయితేనే ఉంది. మెట్లు కూడా చాలా కంజెస్టెడ్గా చాలా హైట్గా ఉన్నది. వాసాన్ని తమ్ముకే కాదు మాకు కూడా ఆయాసం వస్తున్నది. ఇక ఈ మెట్లు అయితే ఇంకా నిలువుగా ఉన్నాయి. ఇవి మనం వెంకటేశ్వర తిరుమల పోయినప్పుడు మోకాల పర్వతం ఎక్కినట్టే ఉందండి. స్వామివారు ఎక్కడ వెలిసినా కూడా ఇట్లా మోకాల పర్వతం లాగా మెట్లు సృష్టించుకుంటట్టుండు. ఇప్పుడు మనకు వచ్చేసి సేమ్ ఈ మెట్లు కూడా మోకాల పర్వతం ఎక్కినట్టే ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం రండి. చూడండి ఎంత హైట్ ఉన్నదో. నిలువుగా చాలా హైట్ ఉన్నది. వచ్చేసాం దగ్గరికి. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుండి టెంపుల్ ఓవర్ వ్యూ మరియు కొన్ని డ్రోన్ షాట్ చూడండి. అయితే ఆయాస పడుకోడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంది నిజంగానే ఏదంగానే ఇక్కడ చాలా కష్టం. మాటలు ఎక్కువ వెళ్తాం కానీ చేతలు అనేది వచ్చాక చాలా కష్టమైనది అది.
అది ఎక్కితేనే తెలుస్తుంది అలా వాస్తవమే నిజంగా మనిషికి హెల్త్ ఫిట్నెస్ ఎట్లా మనకు బాడీ ఫిట్నెస్ అలా ఉండాలి కొద్దిగా. అది అదే 100% ఏంది జరా బాడీ ఫిట్నెస్ ఉంటే మనం ఇలాంటి ఎన్ని కొండలని ఎక్కుతాం, కానీ బాడీ ఫిట్నెస్ లేనప్పుడు మాత్రం ఇలా ఆయాసపడుకుంటూ రావడం మాత్రం తప్పదు. అందుకే జిమ్ పోవాలి, పొట్టలు తగ్గించుకోవాలి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది షాయి? వ్యూ చాలా బాగుంది. ఇక్కడ తెలంగాణ కూడా కొద్దిగా ఎగ్జైటింగ్ ప్లేస్ అని చెప్పాలి. చాలా మంది మనకు కూడా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు అడ్వెంచర్ చేయాలన్నా కూడా అలాంటి ప్లేస్ నెంబర్ ఆఫ్ ప్లేస్ లోకల్లో మనకు ఇలాంటి ప్లేస్ ఎక్కడ లేవు. ఇది మాత్రం అడ్వెంచర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంటరీ చాలా నెంబర్ ఆఫ్ ప్లేస్ ఇది. నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళు రాలని వాళ్ళు ఉంటే లొకేషన్ డిస్క్రిప్షన్ పెడతామనండి. ఇక్కడికి వచ్చి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ మా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ. లోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. ఓకే రండి. ఓకే టెంపుల్ అయితే చూడండి. ఓకే ఇదండి స్వామివారి మెయిన్ టెంపుల్. స్వామివారు అయితే లోపల కొలువై ఉన్నారు. మనం బయట ఇంతకుముందు చూసినట్టు ఉన్న పెద్ద రాతి గుండు ఉన్నది కదా, ఆ గుండుకే స్వామివారు ఇక్కడ వెలిసారు. ఓకే స్వామివారిని చూడండి, చాలా పెద్ద గుండు, దానికే స్వామివారు వెలిసారు. చూస్తున్నారు కదండి. ఓం నమో వెంకటేశాయ నమః. కొండ గుహలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదండి. స్వామిని అయితే దర్శించుకున్నాం కదా. ఈ క్షేత్రం వచ్చేసి యాదాద్రి టెంపుల్కి అతి సమీపంలో రాయగిరి రైల్వే స్టేషన్ సమీపాన ఉన్నది. ఇక్కడ ఫిబ్రవరిలో యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. మనం ఈ రైల్వే స్టేషన్ అవతలికి చూసుకున్నట్టయితే అక్కడ కోనేరు ఉంది. స్వామివారి చక్రతీర్థం కూడా ఆ కోనేరులోనే జరుపుతారు. కాబట్టి యాదాద్రి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి కూడా చాలామంది కూడా దర్శనం చేసుకుంటారు. మీకు ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు యాదాద్రి దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి స్వామివారిని తప్పక దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే కోనేరు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళినాకైతే తమ్ముని ఎక్స్పీరియన్స్ అడుగుదాం. ఎక్కినప్పుడు ఎంత ఆయాసపడ్డాడో, మరి కింద దిగేటప్పుడు కూడా అంత ఆయాసపడతాడా, అలాగ్గా దిగేస్తాడా, మనం కిందికి పోయినాక తమ్ముని ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాము. కొంచెం ఇప్పుడైతే వెళ్దాం, కిందికి వెళ్దాం రండి. ఇది ఫ్రెండ్స్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చినాం. దర్శనం అయితే బాగా జరిగింది. తప్పకుండా మీరు మా యాదగిరిలోకి వచ్చిన మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందుతారు. Incoming voice call from TK Ply Revito on Sim Harshini. కాళ్ళు ఫ్రీ అయినట్టుంది. అంటే సడన్ కాళ్ళు ఫ్రీ అయినాయి. కాలు వణుకుతున్నాయంట. ఇన్ని రోజులు ఎక్కువ అయితే వెళ్ళలే కదా, సడన్ గా ఎగ్జామ్ కొండ హైట్ ఎక్కి దిగేసరికి కొద్దిగా. ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటారో కూడా మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి అంటే టెంపుల్స్ కానీ వ్లాగ్స్ కానీ ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కదా, మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. చేయడానికి మాత్రం ట్రై చేస్తాం. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.